నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలుగా ఎంతోమంది ఇటు నిరుద్యోగులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం కావచ్చు, అలాగే ఎంతోమంది కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి ఇటు ఆశా వర్కర్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తూ ఉన్నారు. మాకు సంబంధించిన శాలరీస్ పెంచుతామని చెప్పారు, మాకు సంబంధించిన పెన్షన్స్ పెంచుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ దాటవేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎంతోమంది రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం కూడా ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి కూడా కొన్ని నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తూ ఉంది. ఖచ్చితంగా మా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా ఎన్నో రకాలుగా మెమోరాండంలు ఇస్తూ కలుస్తూ వస్తూ ఉన్న పరిస్థితి. మొన్న దసరాకు ముందు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నాం. పెద్ద ఎత్తున రోడ్లపైకి మా కాలేజీ యాజమాన్య స్టాఫ్ మొత్తం, అలాగే మా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతా ఉన్నాం. 10 లక్షలు 15 లక్షల మంది విద్యార్థులతో రోడ్లపైకి వచ్చి సమ్మె చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పడంతో ప్రభుత్వం పిలిచి మరీ ఖచ్చితంగా మీకు దసరాలోపు 300 కోట్లు, మొత్తంగా 600 కోట్లు దసరాలోపు పూర్తి చేసి తర్వాత దీపావళి లోపు పూర్తిగా ఏదైతే మీరు పెట్టినటువంటి ఈ 900 కోట్ల బకాయిలను ఖచ్చితంగా విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఏదైతే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి ఒక హామీ అయితే ఇచ్చింది. కానీ ఈ హామీని తప్పినట్టుగానే అనిపించింది. ఎందుకంటే దీపావళి వరకు కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా బకాయిలు చెల్లించలేదని చెప్పేసి ఏదైతే దసరాకు మాకు 600 కోట్లు బకాయిలు చెల్లిస్తా అని చెప్పింది. కానీ దసరా వరకు ఓన్లీ 300 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించింది. ఇప్పుడు మళ్ళీ దీపావళి కూడా అయిపోయింది. దీపావళి అయిపోయినా కూడా ఇప్పటికీ ఎటువంటి ఆ 300 కోట్ల బకాయిలు తప్ప మళ్ళీ ₹1 బకాయి కూడా ఇంకా చెల్లించలేదు. కాబట్టి మేము నవంబర్ 1 వరకు టైం ఇస్తూ ఉన్నాం. నవంబర్ 1 దాటేంత వరకు చూస్తాం. దాటిన తర్వాత వరకు కూడా మాకు కనీసం ఏమీ చేయకపోతే పెద్ద ఎత్తున నవంబర్ 3 వరకు ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మకైతే చేయబోతున్నాం. ఇది కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఈ ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వం మా పక్షాన దిగి వచ్చేంత వరకు మా ఏదైతే బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా దానిపై సంతకం చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున మేము నిరవధిక సమ్మె చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ కాలేజీల యాజమాన్యం అయితే ఏదైతే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసినాం. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించేంత వరకు డైరెక్ట్గా స్టూడెంట్స్తో వెళ్ళి రోడ్లపైన కూర్చుంటామని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు దసరాకు ముందు ఒకసారి అదే ప్రయత్నం జరిగింది, అయినా కూడా వీళ్ళు దాటవేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ దసరాకు అన్నారు, దీపావళి అన్నారు, దీపావళి కూడా దాటిపోయింది. మళ్ళీ ఇప్పటికీ కూడా కనీసం మా పట్ల స్పందించడం లేదు అని చెప్పేసి కూడా మళ్ళీ స్పందించకపోగా మా ప్రైవేట్ కాలేజీల్లో మీ తనిఖీలు చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా కాలేజీల్లో కావచ్చు, మా స్కూళ్ళలో ఎంతోమంది ఆ విద్యార్థులు కావచ్చు, స్టాఫ్కి మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం. లోపల ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కావచ్చు, అలాగే ఆయాలు ఉంటారు, వీళ్ళందరికీ మేము శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం. మేము మా ప్రైవేట్ కాలేజీలు బతికేదే ఫీజు రియంబర్స్మెంట్ పైన. కాబట్టి మీరు అది కూడా పట్టించుకోకపోతే మేము అందరం కాలేజీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క భవితవ్యం అయితే చాలా ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నవంబర్ 1 లోపు ఆ టైం అయితే ఇస్తాను. నవంబర్ 1 లోపు మీరు ఖచ్చితంగా మీ నిర్ణయం చెప్పకపోతే పెద్ద ఎత్తున రోజుకి ఉధృతంగా పెద్ద ఎత్తున సమ్మెలు ఉండబోతా ఉన్నాయి. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే నడిపించామో అదే విధంగా ఈ బకాయిలు చెల్లించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఆ ప్రైవేట్ కాలేజ్ సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అయితే ఒక సవాల్ విసిన పరిస్థితి. ఏదైతే ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే ఎక్కువగా హైదరాబాద్లోనే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. ఈ ప్రైవేట్ కాలేజీలో కొన్ని లక్షల మంది, 5 నుంచి 10 లక్షల మంది వరకు కూడా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, రకరకాల కాలేజీలు, ఎన్ని కోర్సెస్ అన్ని రకాల కాలేజీలు కూడా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మెయిన్ ఏరియాలో కూడా ఎన్నో రకాలుగా కాలేజీలు ఉంటాయి. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉప ఎన్నికలపై కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేటు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే మాకు చెల్లిస్తానంటే 900 కోట్లు, ఇప్పటికే 300 కోట్లు చెల్లించారు, ఓకే, కానీ ఇంకా 600 కోట్లకు పైగా ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. లేకపోతే నవంబర్ 1 తర్వాత మేమేంటో చూపిస్తాం, మీరు తనిఖీలు అని చెప్పి బెదిరించినా, మీరు ఏం బెదిరించినా మమ్మల్ని నిజంగా భయపెట్టలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు నమ్మి మేము మోసపోయాం. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క
భవితవ్యం మీపైనే ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చుకోవాలి నవంబర్ 1 వరకు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా సవాల్ విసిరింది. మరి ప్రభుత్వం ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలాగే విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా నాశనమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తూ ఉంది, మరి నవంబర్ 1 ఖచ్చితంగా బకాయిలు చెల్లిస్తుందా? ఎందుకంటే ప్రభుత్వం ప్రతిసారి డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయింది, మేము మా మిత్తిలు వడ్డీలు కట్టడానికే ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే వస్తూ ఉన్నటువంటి పనుల ద్వారా వస్తూ ఉన్నటువంటి ఆ అమౌంట్ మొత్తం మా వడ్డీలకి చెల్లించడానికే సరిపోతూ ఉంది, మేము అసలు సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయట్లేదు, కొంచెం సమయం కావాలి అని చెప్పేసి కూడా ఎన్నోసార్లు పలుమార్లు అటు విద్యుత్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఆరోగ్య సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ వస్తూ ఉన్న పరిస్థితి. మొన్న ఇదే పరిస్థితి కూడా వీళ్ళకి కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం చెప్పగా ఒక్కసారి విన్నారు, రెండోసార్లు విన్నాం, కానీ మూడోసారి మేము ఖచ్చితంగా విన్నాం, మేము ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా నవంబర్ 1 వరకు టైం అయితే పెడుతున్నాం, లేకపోతే మీరో మేము తేల్చుకుందాం అంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి రాబోతా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తుంది. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఆ నిర్ణయం ద్వారా మరి ఇటు విద్యార్థులకు న్యాయం జరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే ప్రభుత్వం అదే మొండి వైఖరితో పోతే మరి అసలు ఏం జరుగుతుంది ముందు ముందు అని చెప్పేసి కూడా వేచి చూడాలి.